ఓకే, హాయ్ హలో, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ సంతోష్. ఒక కేజీఎఫ్ తర్వాత యష్ స్టార్డమ్ చాలా పెరిగిపోయింది. ఇటు తెలుగు రాష్ట్రాలలో వరల్డ్ వైడ్గా యష్ అంటే తెలియని వాళ్ళు ఎవరూ లేరు. ఆ కేజీఎఫ్ తర్వాత కేజీఎఫ్ 2 కోసం వెయిట్ చేశారు. కేజీఎఫ్ 2లో కూడా అద్దరగొట్టే పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆ కేజీఎఫ్ 2 తర్వాత అలాంటి తోపు మూవీ ఏదన్నా వస్తుంది అంటే టాక్సిక్. అసలు ఫ్యాన్స్లో అయితే అసలు ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్న టాక్సిక్ వాయిదా అని చెప్పేసి తెలిసింది. అసలు ఫ్యాన్స్ గుండెల్లో బాంబు పడ్డట్టు అయింది. అసలు ఎందుకు వాయిదా వేశారు, ఎందుకు అది పోస్ట్పోన్ అయిన, ఎందుకు పోస్ట్పోన్ అయింది అనే విషయం పైన మాట్లాడడానికి మన ముందున్నారు దాసరి విజ్ఞాన్ గారు. నమస్తే అన్న. టాక్సిక్ ఎందుకు పోస్ట్పోన్ చేశారన్న? విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో థియేటర్స్కి జనాలు రావట్లా. ఎంత పెద్ద గ్రాండ్ ఇయర్ అయినా మేము ఇంట్లోనే చూసుకుంటాం అంటున్నారు. ఏదో అద్భుతం లేనిది థియేటర్స్కి రావట్లా. అయితే ఏదో విజువల్ వండర్ ఉండాలి, లేదా కనీసం నువ్వు 300 కోట్లు 400 కోట్లు పెట్టినా ఏదో సంథింగ్ ఉండాలి అక్కడ, ఒక కొత్త ప్రపంచం. అలాంటివి ఉంటే తప్ప థియేటర్ రావట్లా. అవునా? పెద్ద అట్లాంటివి తీయాలంటే పెద్ద సాంకేతిక నిపుణులు, పెద్ద క్యాస్టింగ్, అలాగే ఒక పెద్ద స్టార్ మ్యూజిక్ డైరెక్టర్, స్టార్ ప్రొడ్యూసర్, స్టార్ డైరెక్టర్, ఇట్లా ఆ కేటగిరీలు అన్నీ ఉండి ఏదో ఉండాలి అక్కడ ఒక వింత. అవి ఉంటే తప్ప థియేటర్కి నేను రాను అని కూర్చున్నాడు ప్రేక్షకుడు. నేను రానంటే రాను అంతే. అది చూపించాలి అంటే కనీసం 300 కోట్లు 400 కోట్లు బడ్జెట్ పెట్టాలిగా. నేను రప్పించాలంటే నేను మరి అన్ని కోట్లు పెట్టాలి అంటే ఆ రేంజ్ కలెక్షన్స్ రాబట్టగలిగే పాన్ ఇండియా హీరోలను తెచ్చుకోవాలి. మనకు ఆ రేంజ్ కలెక్షన్స్ వచ్చే పాన్ ఇండియా హీరోలు ఎవరున్నారంటే యష్ కేజీఎఫ్తో వెళ్ళాడు, మన అల్లు అర్జున్, మన యష్ ఉన్నాడు, కేజీఎఫ్తో ఆ రేంజ్కి వెళ్ళాడు, మన ప్రభాస్ ఉన్నాడు, అఫ్ కోర్స్ బాహుబలి నుంచే పాన్ ఇండియా స్టార్, హిట్ ఉన్న ఫ్లాప్ ఉన్న పాన్ ఇండియా స్టార్ అంతే. అల్లు అర్జున్ ఉన్నాడు, పుష్పతో ఆ రేంజ్కి వెళ్ళాడు, ఇక RRR తోని ఎన్టీఆర్ కూడా ఆ రేంజ్కి వెళ్ళాడు, ఇంకొంతమంది స్టార్లు కూడా వెళ్ళారు. పాన్ ఇండియా లెవెల్లో ఆ మాత్రం కలెక్షన్స్ మళ్ళీ తేబట్టగలగాలి అంటే పాన్ ఇండియా లెవెల్ హీరోస్ని పెట్టుకోవాలి. సో మన పాన్ ఇండియా లెవెల్ హీరోలు ఇప్పుడు యష్ ఉన్నాడు, కేజీఎఫ్ నుంచి ఆ రేంజ్కి వెళ్ళాడు. నెక్స్ట్ ప్రభాస్ బాహుబలి నుంచే పాన్ ఇండియా స్టార్, హిట్లున్నా ఫ్లాప్లున్నా ఆయన పాన్ ఇండియా స్టార్ అంతే. నెక్స్ట్ పుష్పతో అల్లు అర్జున్ వెళ్ళిపోయాడు. నెక్స్ట్ అలాగే RRRతో మన ఎన్టీఆర్, ఇంకా అలా చాలామంది హీరోలు పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళారు. ఇప్పుడు దురంధర్తో ఇతను కూడా ఉన్నాడు. అండ్ అఫ్ కోర్స్ ఇంకా చాలామంది హీరోలు ఉన్నారులే పాన్ ఇండియా లెవెల్లో వాళ్ళ మార్కెట్ని కాపాడుకున్న వాళ్ళు. అంటే వీళ్ళని పెడితే కనీసం మనం ఇన్ని కోట్లు వెనక్కి తెచ్చుకోలేము అనే ఒక ఫీలింగ్ ఉన్న హీరోలు చాలామంది ఉన్నారు, ఆ డైరెక్టర్లు కానీ ఆ ప్రొడ్యూసర్లు కానీ. ఓకే, ఆ కేటగిరీలోకి యష్ చేరిపోయాడు. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ వీళ్ళని పెట్టి నేను 500 కోట్లు పెట్టి 400 కోట్లు పెట్టి సినిమా తీసా. మరి ఆ డబ్బులన్నీ రావాలంటే ఏం చేయాలి? అంతే భారీ లెవెల్లో విడుదల చేసుకోవాలి, ఫుల్ ప్లెడ్జ్డ్గా అదే లెవెల్లో విడుదల చేసుకోవాలి. అంటే ఎక్కువ థియేటర్లో రిలీజ్ చేసుకోవాలి, ఎక్కువ రేటుగా అమ్ముకోవాలి, వీలైనంత ఆటలన్నా షోలన్నా ఏదన్నా పెంచుకొని సంపాదించుకోవాలి. ఒక పాజిటివ్ టాక్ తెచ్చుకోవడానికి కష్టపడాలి. పాజిటివ్ టాక్ కూడా వచ్చిందా ఇంకా నెక్స్ట్ బ్లాక్ బస్టరే అట్లా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిషబ్ శెట్టి కాంతారా ఉంది, పాన్ ఇండియా లెవెల్లో ఏదో సినిమా ట్రై చేశాడు, జస్ట్ అది పెద్ద సక్సెస్ అయింది. నెక్స్ట్ దాన్ని మళ్ళీ అన్ని కోట్లు పెట్టి ఎందుకు తీశాడు పార్ట్ 2ని? ఫస్ట్ పార్ట్ కాంతారా 17 అంతే. సెకండ్ పార్ట్ అన్ని కోట్లు 100 కోట్లు పెట్టి తీశాడు. ఎక్స్పెక్టేషన్ జనాలకు కూడా అది అయినా కూడా పాన్ ఇండియా స్టార్ అయ్యాడు కాబట్టి ఆయన మీద ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రామ్ చరణ్ తేజ్ ఉన్నాడు, పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళినప్పటికీ కూడా అదే ఎక్స్పెక్టేషన్ చేసి గేమ్ చేంజర్ తీశారు, 500 కోట్లు రాలా వెనక్కి. నీకు అర్థమైందా? సో అట్లా కొంతమంది మీద ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, కొంతమంది మీద ఉండవు. సో ఆ కొంతమంది మీద పెట్టడానికి నెక్స్ట్ టైం చాలామంది భయపడతారు. వీళ్ళ మీద ఏంటంటే బ్లైండ్గా పెట్టేస్తే డబ్బులు వచ్చేస్తాయని ఒక ఇది ఉంటుంది. ఓకే, అందుకని చెప్పేసి వీళ్ళని పెట్టి పాన్ ఇండియా రేంజ్లో ఒక సినిమా ప్లాన్ చేశారు. అండ్ అదే యష్కి సంబంధించినటువంటి టాక్సిక్ సినిమాకి సంబంధించి ఒక టీజర్ చిన్నది మొన్న ఆయన సంక్రాంతి టైంలో 7th 8th వదిలేరు. ఓకేనా? అది మొత్తం ప్రపంచమంతా కూడా వాళ్ళ వైపు చూసేలా చేసింది. ఆ రేంజ్లో ఉంది. ఒక లేడీ డైరెక్టర్ అంటే ఇలా చేశారంట అలా చేశారంట అని. నెక్స్ట్ ఆ తర్వాత ఏమైంది, దానికి సంబంధించి నెక్స్ట్ ఇంకేదో రిలీజ్ చేస్తున్న కొద్దీ దాని మీద అంచనాలు అలా వెళ్ళిపోతున్నాయి పైకి. మరి ఆల్రెడీ అంచనాల పరంగా టాక్సిక్ హిట్, అంచనాల పరంగా బడ్జెట్ పరంగా బాగా తీసాం. అండ్ A to Z అన్ని రంగాల నుంచి మాకు అదేంటిది మద్దతు కావాలి.
అండ్ ప్రొడ్యూసర్కి ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. ఇతను ప్రొడ్యూస్ చేసిన జననాయకన్ సినిమా పాపం విడుదలకి నోచుకోవాలి, ఓకే. ఇతనే ప్రొడ్యూసర్ దానికి కూడా. సో మరి ఆ ప్రొడ్యూసర్ అక్కడ కూడా ఒక నష్టం వచ్చింది, దాన్ని కూడా ఈ సినిమా ద్వారా భర్తీ చేసుకోవాలి. కాబట్టి చేతిలో ఉన్న ఈ బంగారు ఆయుధాన్ని చాలా బలవంతంగా ప్రదర్శించుకుంటే అన్ని నష్టాల నుంచి నేను బతికి బట్టగట్టాలి, సింపుల్ చెప్పాలంటే. ఓకే. ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో కాదు, పాన్ వరల్డ్ లెవెల్లో అన్ని భాషల్లోనూ ఒక 120 భాషల్లోనూ ఆ వారణాసి లాగా రిలీజ్ చేసుకోవాలి. ఆ దమ్ము కూడా సినిమాలో ఉంది, ఆల్రెడీ మనం చూసాం. జస్ట్ ఒక ట్రైలర్ అంతే, ఆ దమ్ము సినిమాలో ఉంది. అన్ని వైపులా రిలీజ్ చేసుకుంటే నాకు ఇప్పుడు ఇన్ని డబ్బులు వస్తాయి, ఇక్కడ జరిగిన చిన్న చిన్న నష్టాలను కూడా భర్తీ చేసి పర్వాలేదులే అనిపించేలాగా హ్యాపీ ఫీల్ అవ్వచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ గేమ్ చేంజర్ రిలీజ్ అయినప్పుడు నెక్స్ట్ అదే రోజు సంక్రాంతికి వస్తున్న సినిమా ఆ ప్రొడ్యూసర్ని చాలా వరకు కాపాడింది. చిన్న సినిమా ఇంత పెడితే ఇంత వచ్చింది అట్లా. సో ఆ రకంగా ఇప్పుడు ఆల్రెడీ బలంగా ఉన్నటువంటి ఈ సినిమా మార్కెట్ని కాపాడుకోవాలంటే ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, ఇప్పుడు జరిగే యుద్ధం వల్ల నీకు తెలిసిందంటే దుబాయ్, ఖతార్, ఓమన్, ఈ సౌదీ ఏరియాలలో తెలంగాణకు చెందిన వాళ్ళే 15 లక్షలు 20 లక్షల మంది ఉన్నారు అక్కడ. ఇంకా బోల్డ్ అంతమంది ఉన్నారు తెలుగు వాళ్ళే. మరి ఇండియన్స్, కన్నడిగలు ఎంతమంది ఉన్నారు? అంతమంది ప్రపంచవ్యాప్తంగా. మన దేశంలో ఇన్ని కోట్ల జనాభా ఉన్నా కొన్ని కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు, స్థిరపడ్డారు. మరి వాళ్ళందరికీ సినిమా రీచ్ అవ్వాలి, ఇంకా ప్రపంచవ్యాప్తంగా వేరే వేరే భాషల్లో డబ్ చేయాలి, అన్నిట్లో రిలీజ్ చేసుకుంటే ఈ ప్రొడ్యూసర్ హ్యాపీ ఫీల్ అవుతాడు కొంత గొప్ప. ప్రజెంట్ ఏంటి, వీళ్ళు అనుకున్న డేట్కి అనుకోకుండా ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా ఈ యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు థియేటర్కి వెళ్ళి కాల్ జాపుకొని టాక్సిక్ చూసే వాళ్ళు ఎవరు లేరు, అవునా కదా? అవును. అందుకని వీళ్ళు అలా అని ఇంతవరకే వీళ్ళు రిలీజ్ చేసుకోలేరు. ఓవరాల్గా సర్కిల్ పరంగా రిలీజ్ చేసుకోవాలని హాఫ్ సర్కిల్ రిలీజ్ చేయలేరు, సగం ఎందుకని చెప్పేసి దురంధర్ రిలీజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే దురంధర్ని ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఆల్రెడీ బ్యాన్ చేసాయి. ఓకే, మీరు మాకు వ్యతిరేకంగా ఏదో చెప్పారు అని చెప్పేసి ఇస్లామిక్ స్టేట్స్ అని దురంధర్ని బ్యాన్ చేసాయి. అవును. కాబట్టి దురంధర్కి ఆ ప్రాబ్లం లేదు. అనుకున్న టైంకి ఆ డేట్కి దురంధర్ వస్తుంది. సేమ్ టైంకి టాక్సిక్ రాలేదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, కొంచెం పోస్ట్పోన్ చేసుకున్నారు, ఒక మే వరకు ఎదురు చూస్తున్నారు. ఆ టైంకి ఇవన్నీ అయిపోతే అన్నీ తెరుచుకున్న తర్వాత నిదానంగా రిలీజ్ చేసుకుంటే అందరూ చూస్తారని ఒక చిన్న ఆశ, అంతే. అంటే జరుగుతున్న వార్సే మెయిన్ రీజన్ అంటారా? 100% పోస్ట్పోన్ అవ్వడానికి అంతే, అంతమించి ఏం లేదు. ఇప్పుడు ఆ సినిమా ఇప్పుడే రిలీజ్ చేసుకుంటే అప్పటికి వారైపోయాక మిగతా దేశాలు ఎట్లా చూసేస్తారు, అంత అవసరం లేదు. అందరికీ చూపించాలి. ఆ నిర్మాత కూడా హ్యాపీగా సినిమాని ఏదో సంపాదించుకోవాలి కాబట్టి జస్ట్ ఏదో అట్లా రిలీజ్ చేసుకున్నాం అంతే. అంతమించి పెద్ద రీజన్స్ ఏమీ లేవు. అండ్ ఈ మధ్య కాలంలో ఏంటంటే సినిమాలకి సాంకేతికత పరంగానో, విఎఫ్ఎక్స్ పరంగానో, ఇంకదే పరంగానో కొన్ని సార్లు వాయిదాలు పడతా ఉంటాయి. సేమ్ ఇది కూడా ఆ జాబితాలోకి వెళ్తుంది. వాయిదా పడ్డంత మాత్రాన దీని మీద ఇప్పటిదాకా క్రియేట్ అయిన బజ్ ఏం తగ్గదు. ఈ 2 నెలల్లోపు కూడా వాళ్ళు హీరోయిన్కి సంబంధించిందో లేదా కొన్ని క్యారెక్టర్ సంబంధించినవో ఒకటో రెండో పాటో అలా చిన్న రిలీజ్ చేసుకుంటూ వెళ్తే ఆ బజ్ అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. కొంతమందిలో క్వశ్చన్ మార్క్ ఏంటంటే అన్న, దురంధర్ ఆల్రెడీ హిట్ అయి ఉంది, పార్ట్ 2 ఇంకా హిట్ అవుతుంది అనే ఎక్స్పెక్టేషన్ ఉంది, దాంతోపాటు పెద్ద మూవీ వస్తుంది, దానివల్ల టాక్సిక్ని ఆపుతున్నారేమో అని చెప్పేసి క్వశ్చన్ మార్క్ ఉంది. దురంధర్ని పట్టించుకుంటారేమో కానీ ఇంకే సినిమాని అయితే వీళ్ళు పట్టించుకోరు. దురంధర్ గురించి పట్టించుకున్నా కూడా వీళ్ళకి ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ దురంధర్ని పక్కన పెట్టాయి కాబట్టి. ఓకేనా, సరే పెద్ది అన్నావు, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళకి ఆ టైంకి రిలీజ్ చేసుకోవాలంటే. ఇప్పుడు పెద్ది రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమానే సంక్రాంతి రిలీజ్ చేశారు. మరి అట్లాంటి ఈ పెద్ద సినిమాకి ఒక సినిమాయే కదా, పెద్దగా ఏం అనిపించదు, వాళ్ళు రిలీజ్ చేసుకోవచ్చు, వాళ్ళ ఇష్టం అది. ఓకే. కాకపోతే టాక్సిక్ ఏంటంటే, టాక్సిక్ మార్కెట్ గ్లోబల్ మార్కెట్. ఆ గ్లోబల్ మార్కెట్ని వాళ్ళు సంపాదించుకోవాలి అంటే వాళ్ళు పోస్ట్పోన్ చేసుకోవడమే ఉత్తమం. అందరు ట్రేడ్ సభ్యులు కూడా అలాగే సలహాలు ఇస్తారు, వద్దొద్దని. ఎందుకంటే టాక్సిక్ అనేది అదొక మాస్టర్ పీస్ అబ్బా, అంతే. దాని గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే ఇంకా చెప్పాలంటే. అంటే అన్ని ఎదురు చూపులు ఉంటాయి దానిపైన. వాళ్ళు ఒక స్పెషల్ డేట్కి లైక్ పుష్ప లాగా ఎన్ని వాయిదాలు పడ్డా దాని మీద క్రేజ్ పెరుగుద్దే తప్ప తగ్గదు. అలాంటిది టాక్సిక్. సేమ్ మన నాని ప్యారడైజ్ లాగా కొన్ని మాస్టర్ పీస్ అప్పుడప్పుడు అరుదుగా అట్లా వస్తూ ఉంటాయి, అంతే. మిగతా సినిమాలతో వాటికి పెద్ద. దురంధర్ కూడా ఆరెంజ్ సినిమే కాదనట్లా, కాకపోతే దీనికి ఆల్రెడీ వార్ జోన్లో వాళ్ళు ఆల్రెడీ బ్యాన్ చేశారు కాబట్టి ఈయన అక్కడికి వార్ లేకున్నా కూడా వెళ్ళలేడుగా, ఫరక్
పడదు. వారు లేకుండా వెళ్ళలేడు, కానీ వీళ్ళు మాత్రం వాళ్ళని యూటిలైజ్ చేసుకోవాలి ఆ మార్కెట్ని, అందుకని చెప్పేసి కొంచెం పోస్ట్పోన్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.